సో గైస్ ఇప్పుడైతే మనం మైక్ అయితే ఓపెన్ చేసుకుందాం. మైక్ ఓపెన్ చేసుకున్నట్టయితే రైట్. ఓ సూపర్ మైక్ ఇది కవర్ వచ్చేసింది. ఇప్పుడు పాపప్ ఫిల్టర్ అంటారు దాన్ని. పాపప్ ఫిల్టర్ ఉంది, మోనో బ్రాండింగ్ మొత్తం. అండ్ కవర్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇంకా రైట్ దీని దీని ఫిల్టర్ అది మైక్ పెట్టుకోవడానికి స్టాండ్ లాంటిది ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ఇక మైక్ ఇచ్చిండు. మైక్ కూడా చాలా బాగుంది ప్రీమియంగా. నెక్స్ట్ వచ్చి దీని మైక్ వైరు అండ్ నెక్స్ట్ దీని స్టాండ్ ఇచ్చిండు. రైట్ ఒక్క నిమిషం మీకు మొత్తం ఎట్లుందో మొత్తం సెటప్ చేసి చూపిస్తాం మొత్తం మైక్ అనేది. సో గైస్ ఇది టేబుల్ ఫిట్ చేసుకోవడానికి ఇచ్చాడు క్లాంప్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం క్లాంప్ ఫిట్ చేసుకున్నాం. మొత్తం రౌండ్ రౌండ్ ఎక్కేసి ఒక్కటే డైరెక్షన్ తీసుకున్నంత అవసరం ఫిట్ చేసాం. ఈ పైకి వస్తుంది కదా, ఇదే కదా. ఇదే చూసుకొని తిప్పుకోండి, జస్ట్ చూసుకొని తిప్పుకున్న తర్వాత టైటింగ్ అనేది చేసుకోండి. టైట్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ స్టాండ్, దీన్ని ఈ స్టాండ్ ఓపెన్ చేసుకున్నాం. దీన్ని ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇది దీనిలో పెట్టేసింది. ఓకే పెట్టుకొని అండ్ టైట్ చేసుకోండి. ఎటు కాదు మూవ్ అవుతుంది, టైట్ చేసేసుకోండి. ఇక్కడ టైట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఓకే నెక్స్ట్ మనకి ఎట్లా కావాలి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకునే కూడా ఉంది. రైట్ ఇది కొంచెం లూజ్ చేసుకున్నట్టు బెండ్ కూడా అవుతుంది. బెండ్ అవుతుందా? రైట్ ఓకే ఎట్లా కాబట్టి బెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం టైట్ చేసుకోండి. ఇది కదలకుండా ఫస్ట్ ఇక్కడ టైట్ చేసుకున్న తర్వాత బాగుంది ఇది మైక్ అనేది గిట్టంగా అట్లా ఇచ్చిండు. పెట్టుకున్నాం. మీకు గేమింగ్స్ కానీ పాడ్కాస్ట్ కానీ లేకపోతే మీరు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్న గిట్టంగా మీకు బెటర్ ఉంటుంది. చూద్దాం, మీకు టెస్ట్ చేసిన తర్వాత మీకు లైవ్ లోనే చూపిస్తాను ఈ మైక్ ఎంత బెటర్ ఉంటుందో లేదా. నెక్స్ట్ వచ్చేసి మైక్ అనేది స్టెబిలిటేషన్ కొంచెం ఇట్లా లాగితే కూడా వస్తుంది. ఇక్కడ మైక్ లోపల పెట్టడానికి ఇట్లా క్లాంప్ లాంటిది పట్టుకోవడానికి ఉంది. పట్టుకున్న తర్వాత లోపలికి ఇట్లా పెట్టేసాను. దట్స్ ఇట్. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోండి. కేబుల్ ఇక్కడ డ్యూల్ ఒకటి ఫోన్ టు ఫోన్ అండ్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం వినడానికి కూడా ఆప్షన్ ఇచ్చిండు. దీంట్లో మనం మాట్లాడేది వింటూనే అంత క్రిస్పీ వస్తుంది వాయిస్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చిండు మనకి. నెక్స్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. రైట్ ఇప్పుడైతే పెట్టేసినాం. నెక్స్ట్ దీనికి కొంచెం కవర్ లాంటిది, ఎందుకంటే కొంచెం నాయిస్ రాకుండా ఇది ప్రొటెక్షన్. రైట్ మనమైతే ఇప్పుడు నార్మల్గా ఫోన్లోనే చూసాం. ఓకే దీన్ని ఫోన్లో కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మైక్ అనేది రికార్డర్ ఉంటుంది కదా, రికార్డరు. సో గాయస్ ఇప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ అయితే ఉంది. ఇంకా పాపప్ అయితే ఫిట్ చేసేసినాం. మైక్ అయితే సెటప్ అయితే అయిపోయింది మొత్తం. మీరు మైక్ తీసుకోవడానికి మీరు బ్లాగ్ వీడియోస్ కానీ ఇట్లా పాడ్కాస్ట్ కానీ ఇట్లా వేరే ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది గ్యాజెట్ అనేది. నేను ఇప్పుడు మీకు ఈ మైక్లోనే మొత్తం మాట్లాడి వినిపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా మీకు నార్మల్గా వినిపించుంటుంది. ఇప్పుడు మీకు రికార్డింగ్ ఆన్ చేసి నేను అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. 1 సెకండ్. రైట్ రికార్డింగ్ అయితే ఆన్ చేసేసిన. ఇప్పుడు వినిపిస్తున్నా మొత్తం. ఈ మైక్లో మొత్తం నేను వాయిస్ అనేది మీకు ఇప్పుడు వస్తుంది చూసినారా, ఇదే వాయిస్ ఎంత స్మూత్ ఉందో. పాపప్ దగ్గర మాట్లాడుతున్నాం. మన నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది మనకు రాదు. నాయిస్ క్యాన్సిలేషన్కి బెటర్ అంటే ఇది కూడా బెస్ట్. ఓకే దీని ప్రైస్ డీటెయిల్ కానీ దీన్ని మైక్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, దాన్ని ట్యాప్ చేయండి, కొనుక్కోండి. ఓకే నేను ఇంకా ఇది యూజ్ చేయలేదు. ఒక 3-4 డేస్ యూజ్ చేసిన తర్వాత మీకు మొత్తం ఒక షార్ట్ రివ్యూ ఇస్తాను మీకు. రైట్ గైస్.